2019లో హ్యాకర్స్ ఒక ఫేక్ పేపాల్ వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసేసి, ఈ ఒరిజినల్ పేపాల్ వెబ్‌సైట్‌కి వచ్చే యూజర్స్ అందరిని ఆ ఫేక్ వెబ్‌సైట్‌కి అయితే రీడైరెక్ట్ చేశారన్నమాట. సో అది కూడా ఫార్మింగ్ అటాక్ యూజ్ చేస్తూ. సో అలా చేయడం వల్ల చాలా మంది బ్యాంక్ అకౌంట్స్ అనేవి హ్యాక్ అయినాయి గైస్. సో మనం ఈ వీడియోలో అసలు ఈ ఫార్మింగ్ అటాక్ ఏంటిది, ఎలా వర్క్ అవుతుందని క్లియర్‌గా అయితే తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 55. ఫార్మింగ్ అటాక్ అంటే ఏం లేదు, ఒరిజినల్ వెబ్‌సైట్‌కి వచ్చే యూజర్స్‌ని ఒక ఫేక్ వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ చేయడం అన్నమాట. అది కూడా DNS పాయిజనింగ్ చేస్తూ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పేపాల్ వెబ్‌సైట్‌ని అయితే తీసుకోండి. ఇప్పుడు జనరల్ గా పేపాల్ వెబ్‌సైట్ కి దాని యొక్క ఒరిజినల్ కస్టమర్స్ డైలీ వస్తుంటారన్నమాట. సో అటాకర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ పేపాల్ వెబ్‌సైట్ లాంటిది ఇంకొక ఫేక్ వెబ్‌సైట్ ని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసేసి DNS పాయిజనింగ్ అనేది చేసేసి ఈ ఒరిజినల్ కస్టమర్స్ ని ఆ ఫేక్ వెబ్‌సైట్ కి రీడైరెక్ట్ చేస్తారన్నమాట. ఆ ఫేక్ వెబ్‌సైట్ కి రీడైరెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఈ కస్టమర్స్ ఆ వెబ్‌సైట్ లో లాగిన్ అవుతారు కదా, సో అప్పుడు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అనేవి అటాకర్ కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇలా మనకి ఫార్మింగ్ అనేది వర్క్ అవుతుంది గైస్. అండ్ అలాగే స్పిమ్మింగ్ అని చెప్పి ఇంకొక అటాక్ ఉంటుంది. ఇదేంటి అంటే సింపుల్ గా మెలిషియస్ లింక్స్ ని గ్రూప్స్ లలో షేర్ చేయడం అన్నమాట. వాట్సాప్ లో, టెలిగ్రామ్స్ లలో కొన్ని మెలిషియస్ వెబ్‌సైట్స్ లింక్స్ కావచ్చు, అండ్ అలాగే మెలిషియస్ URLs ని షేర్ చేసేసి ఆ URLs ని క్లిక్ చేసే విధంగా చేస్తారన్నమాట. సో దీన్ని స్పిమ్మింగ్ అంటారు, అండ్ అలాగే స్పామింగ్ అని కూడా అంటూ ఉంటారు. ఐ హోప్ మీకైతే క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.